ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదాని గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం. గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తే ఎక్కువ. నలుగురు ఏమనుకుంటారు అని ఆగిపోతే జీవితమంతా నలిగిపోతూ బ్రతకాల్సిందే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు, తప్పు నీదైనప్పుడు ఎవరిని నిందించకు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టే మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండటం మంచిది. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. 7 అడుగులు వేస్తేనే పెళ్ళవుతుంది. కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకుని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధమవుతుంది. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. ప్రేమనేది జాలితోనో, కృతజ్ఞతతోనో, కోపంతోనో పుట్టకూడదు. ప్రేమతోనే పుట్టాలి. అలా పుట్టిన ప్రేమ మాత్రమే చివరి వరకు నిలబడుతుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పటికీ ఎదురుచూడకు. ఎందుకంటే నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కానీ నీతో ఎవరూ రారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు, కానీ కష్టపడకుండానే ఫలితం ఆశించడం తప్పు. ఇలాంటివారు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేశారని కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు, లెక్క సరిచెయ్యకుండా వదిలిపెట్టడు అని. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి. రెండూ అవసరమే. దేని విలువ దానిదే. పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళ్తే నాన్న తోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు జీవితం విలువ తెలుస్తుంది. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం మనం ఎదగగలమా? ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివాళ్ల జీవితంలో వెలుగులు నింపుతాయి. నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్లే. మనం అన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరెప్పుడూ ఓడిపోలేదు అంటే ఎప్పుడూ కొత్తగా ఏది ప్రయత్నించలేదన్నట్లే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.